హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ మీకు ఫ్రిడ్జ్లో కొబ్బరి చిప్పలు పెట్టే కానుంచి కొబ్బరి పౌడర్ బాక్స్లో స్టోర్ చేసుకునేదాకా చూపిస్తాను. మనం ఇంట్లో ఎలాగో పూజకనో అవసరాలకనో కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదా, అది వేస్ట్గా పారేయకుండా నేనైతే కొబ్బరి పౌడర్ చేసుకుంటాను. నేను ఎవ్రీ టైం ఇలానే చేసుకుంటాను. నాకు ఇది చాలా ఇష్టం. మనం బయట మార్కెట్ నుంచి తెచ్చేది చాలా వైట్గా ఉంటుంది, బట్ మనం ఇంట్లో తయారు చేసుకునేది చాలా ఆయిల్గా అండ్ టేస్టీగా స్వీట్గా కూడా ఉంటుంది. సో నేను అందుకోసమని ఎప్పుడు కొబ్బరికాయలు కొట్టినా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లోనే ఎందుకు స్టోర్ చేయాలి అని అంటున్నా అంటే, మనం కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మామూలుగా మనం మిక్సీ పట్టామనుకోండి, సో చట్నీ లాగా అయిపోతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అది గట్టిగా అయిపోతుంది కదా, షెల్ లోపల చిప్ అంతా. అప్పుడు మనం మిక్సీ పట్టామంటే సో మనకి చట్నీ అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. సో ఆ పొడి పొడిగా అవ్వటాని కోసమని మిక్సీలో మనం పెట్టుకుంటే అదంతా గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం ఈ షెల్స్ రిమూవ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. అప్పుడు మనకి కొబ్బరి పౌడర్ చేసుకోవాలంటే పొడి పొడిగా వస్తుంది. నేను అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. నేను కొబ్బరి చిప్పలు ఫ్రిడ్జ్లో పెట్టినంత తీసేసి ఇప్పుడు షెల్ రిమూవ్ చేస్తాను. షెల్ రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. ఇలా రివర్స్ పెట్టి మనం కొట్టామే అనుకోండి, అదే వచ్చేస్తుంది. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో. సో మనం కార్నర్స్ ఒక్కటి మనం రాకపోతే చాక్తో ఇలా రౌండ్గా సర్కిల్లా తిప్పేసుకొని ఇలా రివర్స్లో కొడితే చాలు, ఇక అవే వచ్చేస్తాయి. చూసారా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఐస్ ఎలా కింద పడుతుందో. సో సింపుల్. ఇలాగ మనం రివర్స్లో కొడితే చిప్పలు వచ్చేస్తాయి. సో ఇక్కడ చూసారా షెల్స్ అన్నీ తీసేసాను. ఇప్పుడు మనం నీట్గా చిన్న చిన్న ముక్కలు కోసేసుకోవాలి, ఎందుకంటే మిక్సీ పట్టాలి కదా. మిక్సీ పట్టాలంటే చిన్న చిన్న పీసెస్ ఉన్నాయనుకోండి మనకి పొడిగా వస్తాయి. సో సింపుల్గా అయిపోతుంది. అందుకోసమనే మనకి ఇట్లా పైన బ్లాక్ కలర్లో ఉన్నది అది తీసేయాలి అనుకుంటే మీ ఇష్టం, అది తీసేయవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి తీస్తాను, లేదు కొంచెం బిజీగా ఉన్నాను టైం లేదు అనుకుంటే మాత్రం ఇలానే చేసేస్తాను. సో నేను ఈసారి మాత్రం పైన ఏం తీయలేదు, డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాను. ఇలా కోసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనకి చాలా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా, లేదు కొంచెం బరకగా కావాలనుకుంటే బరకగా. నేనైతే ఈ స్టేజ్ వరకు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా పట్టేసుకున్న దాన్ని మనం ఒక బేషన్లో తీసేసుకోవాలి. నాకు ఇక్కడ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది, సో అందుకోసమని అన్నీ మిక్సీ పట్టేసి ఒక బేషన్లో తీసుకున్నాను. దాని తర్వాత ఇలా సపరేట్గా 2 ప్లేట్స్లలో మనకి 1 డేలో ఆరిపోతే ఏంటంటే తెల్లగా వైట్గా వస్తుంది. లేదు మనకి 2 డేస్ అయింది అనుకుంటే కొంచెం గోల్డ్ కలర్లో మారిపోతుంది. సో దానికోసమని నేను 1-2 ప్లేట్స్ అని చెప్పేది. మనకి క్వాంటిటీ తక్కువ ఉంది అనుకుంటే చాలు, ఒక ప్లేట్లోనే సరిపోతుంది. సో నాకు ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది. సో ఫస్ట్ అయితే నేను అన్నీ మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే కలెక్ట్ చేసుకుంటున్నా. సో మనకి పల్చగా ఉంటే ఏంటంటే ఎండకి త్వరగా ఆరిపోతాయి. సో మనం ఈవినింగ్కి ఫ్రిడ్జ్లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ సైజ్ కనిపిస్తుంది కదా, సో ఎండిపోయాక మనకి పౌడర్లా అయిపోతుంది. దాని తర్వాత మనకి మళ్ళీ కావాలి అనుకుంటే ఒకసారి తిప్పేసి మన బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. సో నేను మా బాల్కనీలో ఎండ బాగా వస్తుంది, సో నేను ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసి బాల్కనీలో అయితే తెచ్చేసుకున్నాను. సో క్వాంటిటీ ఎక్కువ ఉంది, సరే ఇంకొక ప్లేట్కి చేంజ్ చేద్దామా అని చెప్పేసి ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుంటాం. ఎందుకంటే కొబ్బరి చిప్పలు మనం ఇంట్లో తయారు చేసుకునే కొబ్బరి చిప్పలకి ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, మనం బయట తీసుకొస్తే పొడి పొడిగా ఉంటుంది. బట్ ఇంట్లో చేసుకునే కొబ్బరి పౌడర్కిను మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న పౌడర్కిను చాలా వేరియేషన్స్ ఉంటుంది టేస్ట్లో. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇలానే చేసుకుంటాను. సో నాకైతే ఈ ప్రాసెస్ చాలా ఇష్టం. సో నాకు కూడా మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించింది. సో అందుకోసమనే మీతో కూడా షేర్ చేసుకున్నాను. సో అలా నేను 2 ప్లేట్స్లో అక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది. సో 2 ప్లేట్స్లో ట్రాన్స్ఫర్ చేసేసి ఇలా మా బాల్కనీలో ఆరబెట్టేసుకున్నాను. సో నాకైతే ఇలా పొడి పొడిగా వచ్చింది. సో చూసారా, మీ ముందే మిక్సీ పట్టేసుకున్నాను, ఆరేసుకున్నాను. సో ఎండిపోయింది. సో నాకు ఇలా పొడి పొడిగా వచ్చేసాయి 2 ప్లేట్స్లలో. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ మనకి టైం ఉండాలి, కానీ మనం ఇంట్లో ఎంత హ్యాపీగా చేసుకోవచ్చో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ. నేను ఇలా చేసేవన్నీ మనం గర్జికాయలు చేసేటప్పుడు యూస్ చేస్తాను, లేదు మనం నాన్ వెజెస్ చేసేటప్పుడు అయినా, లేదు వెజిటేబుల్స్లలో మనకి ఆయిల్ ఎక్కువైంది అన్నప్పుడు కానీ నేను ఈ పౌడర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాను. అప్పుడు ఆయిల్ తక్కువ అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనమే అసలు ఈ కొబ్బరి పౌడర్ అంతా తినం, కానీ టీఎన్ కేరళ వాళ్ళైతే చాలా వరకు యూస్ చేస్తారు వాళ్ళు.
అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే ఎండపెట్టుకొని కొంచెం పలుకుల్లా అనిపించింది. సరే నా దగ్గర ఇంతకు ముందు ఉన్నవి కొంచెం పలుకుల్లా ఉన్నాయి. సో ఈసారి సాఫ్ట్ పౌడర్ చేసుకొని పట్టేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది కాబట్టి సాఫ్ట్గా చేసుకోవాలనిపించింది. సో అందుకోసమని ఎండబెట్టిన తర్వాత మనకి ఇంకా క్రిస్పీగా అయిపోతాయి కాబట్టి ఇంకా సాఫ్ట్గా పిండి పట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ. కొబ్బరి పౌడర్. సో నేను ఇంతకుముందు చేసుకున్నవి కూడా మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో ఇది ఇప్పుడు చేసింది కదా, లాస్ట్ టైం నేను చేసుకుంది చూపిస్తాను మీకు. సో ఇదేమో నేను లాస్ట్ టైం చేసుకున్నాను, కొంచెం క్రిస్పీగా ఉండాలని. చూసారా మనకి ఇలా ఇది పైన బ్లాక్ కలర్ మనం తీసేసుకున్నాం అనుకోండి, ఇలా ఇలా వైట్గా వస్తాయి. సో నాకు ఇలా కూడా చాలా ఇష్టం, అందుకోసమనే నేను ఇలా కూడా కొన్ని చేసుకున్నాను ఇంతకుముందు చేసుకున్నవి ఇవి. సో దీనికంటే ఇంకా మనకి పల్లి పట్టీలలో అలా కొంచెం యాడ్ చేసుకుంటే, కొంచెం పల్లీలు అంటే మనకి సీడ్స్ కదా, కొంచెం అలా ఉండాలని చెప్పేసి దీనికంటే పెద్ద సైజ్వి కూడా గీరేసుకున్నాను. నేను చూపిస్తాను నేను అది కూడా మీకు. ఇవి కూడా కొన్ని చేసుకున్నాను నేను దీనికంటే ముందు తయారు చేసుకున్నవి ఇవి రెండు. సో ఇదేమో నేను పల్లీ పట్టీలో యూస్ చేస్తాను. మనకి పల్లీలతో పాటు క్రంచీగా తినడానికి బాగుంటాయి. సో పౌడర్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నాకు అదంతా నచ్చదు. సో అది క్రంచీగా తింటుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో దానికోసమని ఇది. సో నేను 3 టైప్స్ ఆఫ్ అయితే మీకు ఇక్కడ చూపించాను. నచ్చితే మీరు ట్రై చేయండి, ఎందుకు వేస్ట్గా పడేసుకోవడం కంటే. సో చూసారా, సో ఇది పల్లి పట్టి కోసం అని చెప్పేసి, సో ఇది గజ్జికాయల కోసం అని, సో అండ్ ఇది కర్రీ కోసం అని చెప్పేసి. సో ప్రెజెంట్ అయితే ఇలా మీకు 3 చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.